ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ను అత్యంత దారుణంగా దూషించిన ఆడియో ఒకటి బయటకు వచ్చి తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఆ వీడియోలో ఎమ్మెల్యే దగ్గుపాటి ఎన్టీఆర్ను బూతులు తిడుతూ ఆయన తాజా చిత్రం వార్ టు షోలను అనంతపురంలో నిలిపివేయాలని హెచ్చరించారు. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడారా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది వాడితే ఏనన్నది ఇయ్యలేదు ఇచ్చినారు. ఇప్పుడు త్రివేణి గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. మనకి వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే లోకేష్ ఎట్లా పెట్టుకుంటాడు మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ నువ్వు చెప్పినట్లు. నువ్వు ఎట్లా ఎట్లా ఇప్పిస్తావు నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టేరోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలు నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది. బుక్క లోకేష్ గురించి మాట్లాడతాడా, సార్ గురించి మాట్లాడతాడు. బుక్క సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తాం, ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేవు మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదన్నా. ఆడదు, ఆడదు సినిమా ఆడదు. బుక్క సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు, గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామా ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా, సినిమా ఆడదు. పంపించాను అందరినీ. ఈ వీడియోపై ఎమ్మెల్యే స్పందించారు. ఆడియో తనది కాదని, కావాలంటే తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఇలాంటి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు. గత 10-15 అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుపాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు
బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం ప్రకాష్ అయితే మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రకాష్. ఎస్, మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా తీవ్ర వివాదాస్పదంగా మారిన అనంతపురం అర్బన్ రాజకీయాల్లో మరో సంఘటన అయితే చోటు చేసుకుంది అనేది చెప్పుకోవచ్చు. ఒక ఆడియో కాల్ లీక్ ద్వారా ఇది ఈ ఫేక్ ఆడియో కాల్ అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్తున్న పరిస్థితి ఉంది. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కుట్రలు జరుగుతున్నాయంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అయితే చెప్పిన పరిస్థితి. తన పేరు మీదుగా ప్రచారం అవుతున్న ఆడియో కాల్స్ లో వాస్తవం లేదంటూ గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో నాపై చాలా కుట్రలు జరుగుతున్నాయంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే మొదటి నుంచి నందమూరి కుటుంబానికి ఆయన చాలా గొప్ప అభిమానం అంటూ, బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టం అంటూ, కానీ నేను జూనియర్ ఎన్టీఆర్ ను దూషించినట్టుగా ఆడియో కాల్స్ సృష్టించి నాపై బురద జల్లాలంటూ రాజకీయాలలో ఆయనపై బురద జల్లి ఆయన తొక్కలనే చూస్తున్నారంటూ కొంతమంది కుట్ర పడుతుంటారంటూ ఈ ఆడియో కాల్స్ అందులో భాగమే అంటూ ఆయన పూర్తిగా బోగస్ అని కొట్టిపడేసిన పరిస్థితి. దీనిపైన ఆయన జిల్లా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశారు. జిల్లా ఎస్పీ గారు కూడా ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చిన పరిస్థితి. ఈ ఆడియో కాల్స్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే బాధపడ్డారో వారికి ఆయన ఆ లీక్ కాల్స్ తనకు కాకపోయినప్పటికీ కూడా తను క్షమాపణ చెప్తున్నారంటూ ఆయన చెప్పడం జరిగింది. నా ప్రమేయం లేనప్పటికీ ఇందులో నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఎవరు బాధపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు ఎవరికి బాగా నొప్పి కలగకూడదనే ఉద్దేశంతోనే నేను క్షమాపణ చెప్తున్నా అంటూ ఆయన వీడియో కూడా రిలీజ్ చేయడం. అసలు వీడియో కాల్ ఈ ఆడియో కాల్లో ఏమి జరిగింది అని మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఎన్టీఆర్ వార్ 2 సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే సినిమాకి వెళ్తున్నారో వారిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కాల్ చేసి వెళ్ళొద్దు, ఎలా వెళ్తారు అంటూ అడిగినట్టుగా కొన్ని ఫేక్ కాల్స్ అయితే సోషల్ మీడియాలో అల్జల్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ఈ కాల్స్ తనవి కాదంటూ దీనిలో వాయిస్ చేంజర్ ద్వారా కొంతమంది సృష్టించి సోషల్ మీడియాలో నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలాంటివి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారంటే ఆయన మనకైతే సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే చూసుకున్నట్టయితే గత కొద్ది వారాల నుండి దాదాపు 16 నెలల నుండి కూడా ఎవరైతే అర్బన్ ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ఉన్నారో ఆయన పైన దగ్గుపాటి వెంకటప్రసాద్ ఉన్నారో ఆయన పైన కొన్ని కుట్రలు జరుగుతున్నాయంటూ రీసెంట్ గా ఒక ప్రాపర్టీ విషయం అయితేనేమి ఇలా ఒక్కోటి ఆయన పైన కుట్రలు జరుగుతున్నాయంటూ ఆయన చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. దానిపైనే వారి వర్గాల వాళ్ళు కూడా వచ్చి వివరణ ఇవ్వడం జరిగింది. ఎటువంటి మచ్చ లేకుండా ఉన్న దగ్గుబాటి ప్రసాద్ పైన బురద జల్లే విషయమే ఇలాంటి కుట్రలన్నీ పన్నుతున్నారంటూ తన వర్గం వారు తర్వాత ఎమ్మెల్యే కూడా చెప్పుకునే పరిస్థితి. అయితే మనం చూసుకున్నట్టయితే ఒకే అర్బన్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు కాకుండా ఎవరైతే టీడీపీ ఇతర నాయకులు ఉన్నారో వారు ఇలాంటి కుట్రలు చేస్తున్నారా, లేదంటే వైసీపీకి చెందిన వారు ఇలాంటి కుట్రలు చేస్తున్నారా అనేది మనకు తెలియాల్సింది. కానీ మనం చూసుకున్నట్టయితే ఇలా రాజకీయంగా ఒకరిపైన బురద జల్లడం ఎంతవరకు కరెక్టో తెలుసుకోవాలంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.